శ్రీరామ్ నవమి రోజు ఎందుకు రాముడి కథ వినాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు రాముడి కథ వినాలి? శ్రీరామ్ నవమి రోజు చాలా మంది పూజ చేస్తారు. కానీ ఒక ముఖ్యమైన విషయం మిస్ అవుతారు. రాముడి కథ వినకుండా పూజ పూర్తి కాదంటారు. ఎందుకంటే ఈరోజు మీకు ఆ రహస్యం ఏంటో చెప్తాను. ఈ వీడియో చివరి వరకైతే చూడండి. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి అనేది సాధారణ పండగ కాదు. ఈరోజు భగవాన్ శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన రోజు. ఈరోజు రాముడి కథ వినడం వల్ల మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది తెలుసా? అయోధ్యలో దశరథ మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకి అన్నీ ఉన్న ఒక లోటు ఎప్పుడు ఉండేది, సంతానం లేదు. ఆయన చేసే పుత్రకామేష్టి యోగం వల్ల శ్రీ మహావిష్ణువు స్వయంగా రాముడిగా అవతరిస్తాడు. ఇక మనం శ్రీరాముడి గుణాలు. శ్రీరాముడు ఎందుకంత గొప్పవాడంటే తండ్రి మాట కోసం రాజ్యం వదిలేశాడు, భార్య కోసం రాక్షసుణ్ణి జయించాడు, సత్యం ధర్మం పాటిస్తాడు. అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అంటారు. రాముడు ఎంత గొప్పవాడండి. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందామా? శ్రీరామనవమి రోజు అసలు ఎందుకు కథ వినాలి? ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు రాముడి కథ ఎందుకు వినాలి? రాముడి కథ వినడం అంటే మన జీవితానికి మార్గం చూపే పాఠం వినడం. మన సమస్యలు ఎంత పెద్దవైనా ఆ రాముని కథ వినడం వల్ల మనకి సహనం, ధైర్యం వస్తాయి. ఇంట్లో ఎన్ని కలహాలున్నా తగ్గి శాంతి వస్తుంది. పూజ చేసిన ఫలం రెట్టింపు అవుతుంది. ఇంకా శ్రీరామనవమి రోజు రామనామం ఒక్కసారి జపించిన పుణ్యమే. రాముడి కథ వింటే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. ఈరోజు రాముడి కథ వినడం వల్ల మన పాపాలు తొలగి మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు ఇలా చేయండి: మామిడాకులు తీసుకోండి, రామనామం రాయండి, శ్రీరామనవమి రోజు పూజలు అయితే పెట్టండి. ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే నిన్న వీడియోకు చేశానండి. డెకరేషన్ బ్యాక్ డ్రాప్ సింపుల్ డెకరేషన్ చేశానమాట. అలాగే ఆ మామిడి ఆకుల మీద జై శ్రీ రామ్ అని కూడా రాశాను. మీరు అలా రాసి పూజలో పెడితే చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎలా రాయాలి ఏంటి అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐ కార్డ్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈరోజు శ్రీరామనవమి రోజు రాముడి కథ తప్పకుండా వినండి, మీ కుటుంబంతో పంచుకోండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.